హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈరోజు ఏంటంటే నేను కొంచెం ట్యాన్ అయిపోయాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పుడూ పార్లర్కి వెళ్తే ఐబ్రో అండ్ అప్పర్ లిప్ మాత్రమే చేసుకుంటా. ఫేషియల్ చేసుకోవాలంటే నాకు చాలా భయం. మళ్ళీ ఏమైనా చేసుకుంటే అది పడకపోతే ఎలా అయిపోతుంది ఫేస్, లేకపోతే ఏంటినని నాకు భయం అనమాట. సో నేను ఎప్పుడు చేసుకోను. ఒకసారి ఫుల్ మరీ ఎక్కువ ట్యాన్ అనిపిస్తుంది నాకు. ఒకసారి చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఈసారి చూద్దాం. ఏమైనా ఎక్కడ అసలే మనం మిడిల్ క్లాస్ అమ్మాయిలు కదా, సో ఎక్కడ బడ్జెట్లు ఎక్కడ తక్కువ ఉంటుంది, లేకపోతే ఎక్కడ డిస్కౌంట్స్ ఇస్తారు అవి చూసి ఒకసారి చెక్ చేసుకొని ఏ పార్లర్కి వెళ్దాం ఏంటినని ఒకసారి నేను అన్నీ చెక్ చేసుకొని చూసి మళ్ళీ చెప్తాను. ఓకే, ఇప్పుడే చెక్ చేశాను. లివ్ యంగ్ అంట చూసాను, అక్కడ డిస్కౌంట్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం అది ఎంతవరకు కరెక్ట్ లేకపోతే ఏంటినని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ నిజంగానే బడ్జెట్లు బాగుంటే ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా సరే ఒకసారి చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఫేషియల్ ఇదే కాకుండా ఏమైనా బడ్జెట్ బాగుంది అని అంటే ఒకసారి చేసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం, ఒకసారి వెళ్దాం. నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, తర్వాత స్టార్ట్ అవుదాం. ఓకే, బాయ్. హలో, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు ఆ లొకేషన్ చూసుకొని అక్కడికి స్టార్ట్ అవ్వాలి. అక్కడికి స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే నేను వచ్చాను. ఇక్కడ ఇది 4th ఫ్లోర్ అని చెప్పేసి అన్నారు. సో 4th ఫ్లోర్కి వచ్చాను. ఒకసారి వెళ్దాం ఎట్లా ఉంది ఏంటి. ఓకే, ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు అండ్ పిలుస్తున్నారు అనమాట. అంటే మన ఫేస్కి క్లియర్గా వాళ్ళు చెక్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వేరే కన్సల్టెన్సీ అవసరం లేకుండా మొత్తం వీళ్ళే మొత్తం చూసి చెప్తారంట. ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఎలా ఉంటాయండి అంటే నేను ఎందుకంటే ఆన్లైన్లో చూసాను అనమాట. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ అని చెప్తే నేను వచ్చాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చెప్తాను. ఇది యూనిసెక్స్ సెలూన్. సో బోత్ ఫిమేల్ అండ్ మేల్కి హ్యాండిల్ చేస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 40% ఆఫ్లో నడుస్తుంది. ఏ సర్వీస్ అయినా 40% ఆఫ్. ఇంకా యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక్క స్టేషన్లోనే అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే మేము వీటితో పాటు ఏంటంటే ఇప్పుడు మైక్రో బ్లీడింగ్, తర్వాత లిప్ టింట్, అవి తర్వాత పర్మనెంట్ మేకప్ కూడా ఉంది. సో అవి కూడా సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ మంత్ మేము ఫిట్నెస్ స్టూడియో కూడా స్టార్ట్ చేసాము. సో యోగా, ఏరియల్ యోగా అండ్ జుంబా కూడా. సో వీఆర్ రన్నింగ్ దట్. అండ్ ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఎలా ఉంటుందో కిడ్స్కి, అలా అడల్ట్స్కి కూడా మేము సమ్మర్ క్యాంప్ 40 days సమ్మర్ క్యాంప్ మేము చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు నా ఫేస్కి ఏం బాగుంటుంది లేకపోతే ఏం చేస్తే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ స్కిన్ కదా. సో వీల్ గో ఫర్ హైడ్రోఫేషియల్. యాక్చువల్గా అయితే నాది చాలా సెన్సిటివ్ స్కిన్. అంటే చిన్నగా ఏదైనా సరే రెడ్గా అయిపోతుంది, కానీ వీళ్ళు ఎంత అసలు తీస్తున్నట్టే తెలియదు. చాలా స్మూత్గా చాలా మంచిగా తీస్తున్నారు. ఇది హైడ్రోఫేషియల్ కిట్ అనమాట. సో ఎలా చేస్తారు ఏంటి అనేది చూపించవచ్చు. ఇది మాస్క్ ఏంటంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేసింది కదా తను. ఇప్పుడు మీకు సో క్లెన్జింగ్ తర్వాత ఏంటంటే ఎక్స్ట్రాక్షన్స్ వచ్చేసి తను ఇప్పుడు మెషిన్తోనే ఎక్స్ట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి స్క్రబ్బర్ ఉంటుంది. సో స్క్రబ్బర్ కూడా ఏంటంటే విత్ హ్యాండ్స్ కాకుండా విత్ మెషిన్ అన్నట్టు. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు మసాజర్ కూడా విత్ హ్యాండ్ చేస్తుంది అండ్ విత్ మెషిన్ కూడా చేస్తుంది. దాంతో పాటు RF ఉంటుంది అన్నట్టు, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత వచ్చేసి అల్ట్రాసౌండ్ ఉంటుంది. సో దట్ ఏంటంటే స్కిన్ టైట్నింగ్ కోసం యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ స్టెప్స్ అన్నీ అయిపోయాక ఏంటి అని అంటే లాస్ట్ మాస్క్ ఇస్తాం అన్నట్టు. ఫేస్ మాస్క్ ఒక 15 minutes మనం మాస్క్ ఇస్తాం. ఇది తీసాక ఇట్లా మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. అయిన తర్వాత సన్ స్క్రీన్ పెడుతున్నాను. సరే హైడ్రోఫేషియల్ అయిపోయింది నాది. చూడండి ఎంత
వైట్ వచ్చాను కదా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టీమ్ పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఈ ఇన్ఫ్రారెడ్ స్టీమ్ వల్ల మనం ఏంటంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది, ఎందుకంటే ఫుల్ స్వెట్ వచ్చేసి మన టాక్సిక్ అన్ని బయటకు వస్తాయి. సో దాంతోపాటు మన స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది. స్వెట్ వచ్చేసిందో ఫుల్గా. ఇంక ఇప్పుడు నాకు కొద్దిసేపు అయ్యింది, మళ్ళీ అయినప్పటికీ ఇంకా చూడండి ఇంకా ఉంది స్వెట్ అంతా. చాలా బాగుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. హెయిర్ కట్ కూడా కొంచెం లైట్గా చేయించుకుంటుంది. చూసారా నా హెయిర్ ఎంత బాగుంటుంది, అలా వస్తుంది. అండ్ నేను ఈరోజు ఏమేమి చేసుకున్నాను మీరు చూసారు కదా. అంటే ఐబ్రోస్ చేయించుకున్నాను, అండ్ అప్పర్ లిప్ చేయించుకున్నా, అండ్ హైడ్రా ఫేషియల్ చేయించుకున్నా, అండ్ స్టీమ్ పెట్టించుకున్నా, అండ్ హెయిర్ స్టైల్ చేయించుకున్నా. సో వీటన్నిటికీ ఎంత బడ్జెట్ అయిందో మనం ఇప్పుడు కనుక్కుందాం. యాక్చువల్ వచ్చేసి అయితే వితౌట్ డిస్కౌంట్ వచ్చేసి 7,000. ఓకే. సో నౌ వీఆర్ గివింగ్ 40% డిస్కౌంట్ కదా. సో 4,800. సర్వీసెస్ అయితే మీరు కూడా చూసారు కదా. నా హెయిర్ స్టైల్, నా స్కిన్ టోన్ కానీ వచ్చేటప్పుడు ఎలా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వచ్చి, ఎందుకంటే చూసారు కదా ఎంత తక్కువ బడ్జెట్. ఇంత తక్కువ బడ్జెట్లో నేనైతే ఎప్పుడు చేయించుకోలేదు, అసలు వినలేదు కూడాను. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.